పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెస్ట్లో అన్నం తిన్నారో లేదో చెప్పారు. తెలంగాణ విభజన కరెక్ట్గా జరగలేదు అనే దాంట్లో ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించి తెలంగాణ విద్రోహి ఏంటి తెలంగాణ విద్రోహి మీరు మీకంటే ముందు మీరు ఎవరైతే విమర్శించే వాళ్ళకంటే ముందే 2009లో సామాజిక తెలంగాణ కోసం మేము కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఆ మాట మర్చిపోయారు, అది పక్కన పెట్టేశారు. తెలంగాణ కోసం చేసిన పనులన్నీ సమాజం కోసం ఇచ్చిన పనులన్నీ అంటే ఇచ్చింది మీన్స్ చేసిన సేవలన్నీ వీళ్ళు మర్చిపోయారు. 2009లో ఎక్కడో మారుమూల ప్రాంతం హైదరాబాద్లో బోర్లు వేయించారు. నల్గొండ ఫ్లోరైడ్ బాతుల గురించి సమస్యలు లేవనెత్తారు. ఆ యురేనియం తవ్వకాలు ఆపిచ్చారు. వరదలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, రకరకాల పొద్దువాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చారు సొంతమని. అవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయంగా ఏదో సభ పెట్టుకుంటే మాత్రం ఇవన్నీ గుర్తొచ్చేసి తెలంగాణ ద్రోహి, కొబ్బరి చెట్లు, వీళ్ళన్నీ అంటే బతలేని మాటలు. సరిగా అవగాహన లేక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకు దమ్ముంటే ప్రూవ్ చేయమని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు భూమిని కబ్జా చేసే అంత చులకన మనిషి, ఓ జాతీయ నాయకుడు, ఆయనకి 10 ఎకరాలు కబ్జా చేయాల్సిన అవసరం. మాట్లాడే ముందు ఒక సెన్స్ ముందు మాట్లాడాలి. అదంతా వీళ్ళ వల్ల మేము ఎలా అంటే సమర్థించుకోలేక చచ్చిపోతున్నాం. ఇలాంటి పిలిపిత్రి వేషాలంటే చూసినాం. కొండ మీద చూసి రాయేసి ఎలా ఉంటే అలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయడం ఏంటి? ఆయన ఎప్పుడో 2014లో కొనుక్కున్న ల్యాండ్ 2018లో FTLలో ఒక విగ్రహం ఉందని తెలిసింది. FTLలో ఉంటే ఏదైనా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకటే కన్స్ట్రక్షన్ చేయకూడదు, కట్టకూడదు. ఆయన కట్టలేదు, వదిలేసాడు. దీంట్లో ఇంకా వింత ఏముంది, కొత్త ఏముంది? ఇన్ని రోజులు ఆగుతారా వీళ్ళు? కొత్తగా ఏదో వెతికి తెచ్చి మరి చేశారు. ఇన్ని రోజులు ఇది ఎప్పుడో చెప్పి అడ్రస్ స్టార్ట్ ఎన్ని రోజులు అయింది? ప్రభుత్వం వచ్చిన కొత్తలో అడ్రస్ స్టార్ట్ అయింది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళలేదు? వాళ్ళకి తెలుసు అది రాజ్యాంగబద్ధంగా ఉందని. వీళ్ళు కొత్తగా ఏదో వెతికి తీశారు, మేము కొత్తగా ఏదో కనిపెట్టాము ఐన్స్టీన్లాగా అనుకుంటున్నారు. అది ప్రూవ్ అన్యంగా చెప్పాలంటే ప్రూవ్ చేయలేకపోతే శిక్షార్హులు. అది అలిగేషన్స్ పెట్టకూడదు. పొత్తు అనేది అప్పట్లో అంటే ఆయన తీసుకునే నిర్ణయం, ఎందుకంటే అది రాజకీయ పరంగా అప్పుడున్న సిచ్యువేషన్ సందర్భాలు బట్టి తీసుకుంటారు. కానీ ఇప్పుడు పొత్తుల గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ బలోపేతం అవుతుంది జనసేన. ఇప్పుడే కదా తెలిసింది జనసేనలో ఇంత బలం ఉందని. 1 వీక్లో జనసేన ఇంత బలంగా ఉందని అందరూ ఆశ్చర్యం. జనసేన ఎప్పటి నుంచో బలంగా ఉంది. కాకపోతే సమయం వచ్చినప్పుడు ఆ బలం చూపించాలనుకున్నాం. వీళ్ళు ముందే చూపించుకున్నారు. 2 ఏళ్లలో వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళలో ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం? 2 నెలలు వీళ్ళు ఏం చేస్తారు? కూర్చొని తప్ప. మరి అక్కడ వెళ్ళి ప్రశ్నిస్తారు వీళ్ళు. 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా, మీరు ఏం కొత్తగా కట్టారు? ఇది ఎప్పటి నుంచో కట్టినే కదా. అంటే నైట్కి నైట్ కట్టేస్తారండి. రాజధాని కట్టడం ఒక ఓవర్ నైట్లో అయ్యే పరిస్థితి. దానికంటూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికంటే నిధులు, దానికంటూ ఒక అసలు తెలివి తక్కువ మాటలు ఇవన్నీ. బీజేపీ ఏ డ్రెస్ తీసుకోమంటే ఆ డ్రెస్ కూడా ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడా? 2014లో బీజేపీ నాకు అంటే మేము పొత్తుంటామని 2014లో జెండా ఎగరేశారా? ఎవరైనా ఒక నిబద్ధతతో, ఒక లక్ష్యంతో ఒక పార్టీ పెడతారు. ఆ పార్టీ వెళ్తున్న క్రమంలో, ప్రయాణించే క్రమంలో రకరకాల పొత్తులు, రకరకాల ఇట్లా వస్తాయి. అది పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన మన క్యాటర్ మారిపోతుందా? మీరు పెట్టుకోలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పొత్తులు పెట్టుకోలే, మరి దాన్ని ఎలా చూస్తాం? ఆడ పెట్టుకుంది కదా, విజయ్ పార్టీతో పెట్టుకుంది, మాకు దాన్ని ఎలా చూస్తాం? మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో చెప్తే నమ్మేస్తారు జనాలు పిచ్చోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. సమయం వచ్చినప్పుడు ఓడితో బుద్ధి చెప్తారు. అది గుర్తుంచుకోండి. ఇంకా మీ అవుట్డేటెడ్ రాజకీయాలు మానుకోండి. మేము గట్టిగా మాట్లాడితే అబద్ధాన్ని నిజం చేసి అనుకోవడం అనేది అబద్ధం. వాళ్ళు గట్టిగా సమాధానం చెప్తారు. మన కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు, మన కాన్స్టిట్యున్సీకి ఎన్నిసార్లు వచ్చారు, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఏంటి, మా పిల్లల ఉద్యోగాలు ఏంటి, మా విద్యార్థుల పరిస్థితి ఏంటి, మా వైద్య ఎలా ఉన్నాయి సమస్యలు, మా రోడ్లు ఏంటి, అన్నీ చూస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీకు పవర్ ఉంది కాబట్టి పాపం లోదు తెలియదు కదా, ఓటేసిన పాపాన్ని తర్వాత అన్నీ చూపిస్తారు. ఇక్కడ నుంచి ఫర్దర్ జనసేన పార్టీ తెలంగాణ ఎలా ఉండబోతుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడున్నట్టే స్ట్రాంగ్గా ఉంటుంది. జన సైనికులు అన్ని పార్టీల్లాగా బిర్యానీ మనుషులు కాదు. నిబద్ధతతో ఒక్కొక్క ఆయన ఎప్పుడు అనుకునే RSS ఉంటుంది సార్, అలాగా జనసేన ఒక సమిష్టిగా ఐకమత్యంగా ఉండి ఒక యుద్ధం చేసే ఒక సైనికులు. ఏ నాయకుడు
వస్తున్నాడంటే డబ్బులు ఇచ్చి మేము మనుషులు తెచ్చుకోము. రాష్ట్రం నలుమూల నుంచి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఖర్చులు వాళ్ళే భరిస్తూ వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటూ ఎండలో వెయిట్ చేస్తూ ఆయన చెప్పే స్పీచ్ వినాలనుకుంటారు. దట్ ఈస్ జనసేన అధినేత. మాకు చాలా కంపారిజన్ ఉంది. సరే, పవన్ కళ్యాణ్ వచ్చేవారు రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద మాట్లాడబోతున్నారు, ఏ విషయం మీద రేపు అందరినీ ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తారు.